పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెబ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో భూ రీసర్వే సమయంలో నర్సాపురం మండలం చిన్నమామిడిపల్లి, తాడేపల్లిగూడెం మండలం దర్శిపూరు గ్రామంలో సుమారు 1900 ఎకరాల భూ సర్వే నెంబర్లు గల్లంతయ్యాయన్నారు. తిరిగి వాటిని పాస్వర్డ్తో అనుసంధానం చేసి వెబ్ ల్యాండింగ్ లో పొందుపరిచామన్నారు. ఇక నుంచి రైతుల రిజిస్ట్రేషన్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసరాజులు, ఎంఆర్ఓ సత్యనారాయణ ఉన్నారు. తర్వాత దర్శిపర్రు తాడేపూర్ ఈ రెండు కూడా మనకి రీసర్వే ఎప్పుడైతే జరిగిందో రీసర్వే ఫస్ట్ ఫేజ్ 1లో జరిగినప్పటి నుంచి 3 years నుంచి కూడా మనకి వెబ్ ల్యాండ్లో కార్డ్ సాఫ్ట్వేర్కి వెబ్ ల్యాండ్ యాక్సెస్ లేక రిజిస్ట్రేషన్స్ అవ్వక ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఇప్పుడంతా కూడా రెక్టిఫై చేసి ఆ సాఫ్ట్వేర్ గ్లిచ్ ఏదైతే ఉందో అదంతా కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఈ రీసర్వే ఏదైతే ఏరియాస్ చిన్నమామిడిపల్లి, దర్శపర్రు విలేజెస్ మున్సిపల్ ఏరియాస్లో యాడ్ అయినాయో వాటిలన్నింటినీ కూడా ఇప్పుడు వెబ్ ల్యాండ్ 1 సాఫ్ట్వేర్ అంతా కూడా కార్డ్ సాఫ్ట్వేర్కి రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్కి అటాచ్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఉన్న రైతులు చిన్నమామిడిపల్లి, దర్శపర్రులో ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అది అవసరం ఉంటే సర్వీసెస్ అన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 800 ఎకరాలు, దర్శపర్రు ఒక 900 ఎకరాలు, ఇంచుమించు 1800 ఎకరాలు అయితే రైతులు 2000 వరకు ఉంటారు. చాలా మంది ఇన్ని రోజుల నుంచి రిజిస్ట్రేషన్స్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా అవసరాల నిమిత్తం అమ్ముకోవాలనుకున్నా, ఫ్యామిలీ డివైడ్ అయినప్పుడు లేకపోతే ఆడపిల్లలకి రాయాలనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ జరగక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అట్లన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయి ఏంటనేది చూసి దాని మీద చర్య తీసుకోవడం.